వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్. తెలంగాణ రాజకీయాల్లో గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికల వేడి అప్పుడే మొదలైపోయింది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హైదరాబాద్ వేదికగా చేసిన హాట్ కామెంట్స్, ఇక్కడ పోటీకి సిద్ధమంటూ ఇచ్చిన సంకేతాలు గులాబీ పార్టీలో సరికొత్త తర్జన భర్జనలకు దారితీశాయి. ఏపీ తరహాలోనే ఇక్కడ కూడా బీజేపీ, జనసేన, టీడీపీ కూటమిగా వస్తే తమ వ్యూహాలు ఎలా ఉండాలనే దానిపై బీఆర్ఎస్ అధిష్టానం అప్పుడే లెక్కలు వేసుకుంటుంది. గ్రేటర్ సమరాన్ని వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సెమీఫైనల్ గా భావిస్తున్న కేటీఆర్ ఇప్పటికే క్షేత్రస్థాయిలో గులాబీ క్యాడర్ ను అలర్ట్ చేశారు. అయితే అసలు పొత్తుల ఊసే లేనప్పుడు బీఆర్ఎస్ అతి జాగ్రత్త పడుతుందా? పవన్ ఎంట్రీ వెనుక సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారంటూ జరుగుతున్న ప్రచారం వెనుక అసలు వ్యూహం ఏంటి? లెట్స్ వాచ్. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 3 మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికల నగారా మోగక ముందే తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త సమీకరణాలు వేడెక్కుతున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల తర్వాత మారిన రాజకీయ ముఖ చిత్రం ఇప్పుడు భాగ్యనగర రాజకీయాలపై గట్టి ప్రభావమే చూపేలా కనిపిస్తోంది. ఏపీలో సంచలన విజయం సాధించిన కూటమి ఫార్ములాను ఇక్కడ కూడా ప్రయోగిస్తే ఎలా ఉంటుందనే చర్చ గులాబీ పార్టీలో అప్పుడే మొదలైంది. తెలంగాణ నవ నిర్మాణం పేరిట ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు, హైదరాబాద్ లో పోటీకి సిద్ధమనే సంకేతాలు బీఆర్ఎస్ శ్రేణుల్లో సరికొత్త తర్జన భర్జనలకు దారితీశాయి. ఒకవేళ ఇక్కడ కూడా బీజేపీ, జనసేన, టీడీపీ ముక్కోనపు కూటమిగా బరిలోకి దిగితే తమ వ్యూహాలు ఎలా ఉండాలనే దానిపై కేటీఆర్ ఇప్పటికే కసరత్తు ప్రారంభించారు. క్షేత్రస్థాయిలో పార్టీ బలాబలాలను, నియోజకవర్గాల వారీగా ఉన్న లోటుపాట్లను సరిదిద్దుకుంటూనే క్యాడర్ను ఎన్నికలకు సమాయత్తం చేసే పనిలో పడింది గులాబీ అధిష్టానం. పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ వేదికగా చేసిన హాట్ కామెంట్స్ ఇప్పుడు తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ లో పెను దుమారమే రేపుతున్నాయి. రాబోయే రోజుల్లో జనసేన ఒంటరిగా వస్తుందా లేక ఏపీ తరహాలోనే కూటమితో కలిసి అడుగులు వేస్తుందా అన్న సస్పెన్స్ గులాబీ నేతలను ఆలోచనలో పడేసింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూకట్పల్లి లాంటి ప్రాంతాల్లో కుదిరిన తెర వెనుక పొత్తులను బీఆర్ఎస్ నాయకత్వం నిశితంగా గమనిస్తోంది. ఈ నేపథ్యంలోనే సిటీ పరిధిలో ఆయా పార్టీల బలాలు, సామాజిక సమీకరణాలపై గులాబీ బాస్ విస్తృతంగా లెక్కలు వేసుకుంటున్నారు. కూటమి వస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి తమకు నష్టం జరుగుతుందా లేక లాభం చేకూరుస్తుందా అన్న కోణంలో అంతర్గత విశ్లేషణలు సాగుతూ ఉన్నాయి. ఏదేమైనా గ్రేటర్ సమరాన్ని రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు సెమీఫైనల్ గా భావిస్తూ కార్యాచరణ సిద్ధం చేసుకుంటోంది బీఆర్ఎస్. ఈ పొలిటికల్ హిట్ ను ఎదుర్కొనేందుకు బీఆర్ఎస్ ఒక పక్కా లోకల్ సెంటిమెంట్ అస్త్రాన్ని సిద్ధం చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. టీడీపీ, జనసేన పార్టీలకు ఎప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలే ముఖ్యమనే పాయింట్ను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని గులాబీ నేతలు భావిస్తున్నారు. 2 రాష్ట్రాల మధ్య ఇంకా పెండింగ్లో ఉన్న విభజన సమస్యలను గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో ప్రధాన అస్త్రాలుగా మలుచుకోవాలని చూస్తున్నారు. ఈ సమస్యలు పరిష్కారం కావాలంటే తెలంగాణ గడ్డపై పుట్టిన పార్టీలకే పట్టుండాలని ఓటర్లకు వివరించేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. కేటీఆర్ సైతం మీట్ ది ప్రెస్ లో మాట్లాడుతూ జనసేన గతంలోనూ పోటీ చేసిందని, ఇందులో కొత్తేమీ లేదని చాలా లైట్ గా తీసుకున్నట్లు మాట్లాడారు. వారు ఒంటరిగా వచ్చినా కలిసి వచ్చినా తాము ఢీ కొట్టేందుకు పూర్తి ఎనర్జీతో సిద్ధంగా ఉన్నామనే సంకేతాన్ని క్యాడర్ కు పంపారు. అయితే రాజకీయ వర్గాల్లో దీనిపై మరో ఆసక్తికరమైన వర్షన్ కూడా గట్టిగానే వినిపిస్తోంది. ఇంకా అసలు పొత్తుల ఊసే లేనప్పుడు ఆలు లేదు చూలు లేదు అన్నట్లుగా బీఆర్ఎస్ ఎందుకు అంతగా కంగారు పడుతోందనే ప్రశ్నలు వస్తున్నాయి. బీజేపీ, జనసేన, టీడీపీలు ఇక్కడ కూటమిగా పోటీ చేస్తామని ఎక్కడా అధికారికంగా ప్రకటించలేదు. కనీసం హింట్ కూడా ఇవ్వలేదు. అయినప్పటికీ గులాబీ పార్టీ నాయకత్వం ఇంత ముందే ఊహించుకుని అతి జాగ్రత్త పడుతోందా అనే గుసగుసలు సొంత పార్టీలోనే వినిపిస్తున్నాయి. రాబోయే ముప్పును ముందే పసిగట్టి అలర్ట్ అవ్వడం మంచిదే అయినా మరీ అంతగా ఆలోచించడం అవసరమా అని కొందరు పెదవి విరుస్తున్నారు. ఈ వ్యూహాత్మక ఆందోళన పార్టీ శ్రేణుల్లో ధైర్యాన్ని నింపుతుందా లేక అనవసర గందరగోళాన్ని సృష్టిస్తుందా అన్నది వేచి చూడాలి. ఈ రాజకీయ చదరంగంలో బీఆర్ఎస్ మైండ్ గేమ్ కూడా మొదలు పెట్టినట్లు పొలిటికల్ ఎనలిస్టులు అంచనా వేస్తున్నారు. పవన్ కళ్యాణ్ తెలంగాణలో పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడం వెనుక సీఎం రేవంత్ రెడ్డి వ్యూహం ఉందనే ప్రచారాన్ని స్క్రీన్ పైకి తెచ్చారు. ఈ ఇద్దరు నేతల మధ్య ఉన్న సఖ్యతను వాడుకుని కాంగ్రెస్ పార్టీని కూడా డిఫెన్స్ లో పడేయాలని గులాబీ పెద్దలు యోచిస్తున్నారు.
ప్రభుత్వ వ్యతిరేక ఓటును కాంగ్రెస్ వైపు వెళ్లకుండా చీల్చేందుకే ఈ కొత్త నాటకానికి తెరతీశారని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అటు కాంగ్రెస్ ఇటు ప్రతిపక్ష కూటమిని ఒకేసారి టార్గెట్ చేస్తూ డబుల్ ఇంపాక్ట్ స్ట్రాటజీని అమలు చేయాలని చూస్తున్నారు. ఈ మైండ్ గేమ్ గ్రేటర్ ఓటర్లపై ఎంతవరకు పనిచేస్తుందనేది ఇప్పుడు అత్యంత ఆసక్తికరంగా మారింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 3 కార్పొరేషన్లలో పట్టు నిలుపుకోవడం బీఆర్ఎస్ భవిష్యత్తుకు అత్యంత కీలకంగా మారింది. అందుకే కేటీఆర్ నియోజకవర్గాల వారీగా సమీక్షలు జరుపుతూ పార్టీ మెంబర్షిప్ డ్రైవ్లను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. స్థానిక నేతల నుంచి వస్తున్న ఫీడ్బ్యాక్ ఆధారంగా అభ్యర్థుల ఎంపికపై కూడా ఇప్పటి నుంచే ఒక అంచనాకు వస్తున్నారు. కూటమి పార్టీల గాలి నగరంపై వీచకుండా ఉండేందుకు డివిజన్ల వారీగా బలమైన ఇన్ఛార్జీలను నియమించే పనిలో పడ్డారు. గతంలో గ్రేటర్ ఎన్నికల్లో సాధించిన ఘన విజయాలను గుర్తు చేస్తూ ఓటర్లను ఆకట్టుకునేలా మేనిఫెస్టోను రూపొందిస్తున్నారు. గ్రేటర్ కోటను కాపాడుకుంటేనే రాష్ట్ర స్థాయిలో మళ్లీ పూర్వ వైభవం సాధించగలమనే గట్టి నమ్మకంతో గులాబీ దళముంది. పరిణామాలు వేగంగా మారుతున్న తరుణంలో భాగ్యనగర ఓటరు నాడిని పట్టుకోవడం ఏ పార్టీకైనా అంత సులువు కాదు. ఆంధ్ర ఓటర్ల ప్రభావం ఎక్కువగా ఉండే నియోజకవర్గాల్లో కూటమి ప్రభావం ఎలా ఉంటుందనేది ఇప్పుడు అందరినీ వేధిస్తున్న పెద్ద ప్రశ్న. బీఆర్ఎస్ వేస్తున్న ముందస్తు ఎత్తుగడలు చూస్తుంటే ఈసారి గ్రేటర్ పోరు హోరాహోరీగా సాగడం ఖాయంగా కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల చుట్టూ తిరుగుతున్న రాజకీయం రాబోయే రోజుల్లో ఏ మలుపు తిరుగుతుందో చూడాలి. వ్యూహాలతో గులాబీ పార్టీ వేస్తున్న అడుగులు సత్ఫలితాలను ఇస్తాయా లేదా అన్నది కాలమే నిర్ణయించాలి. మొత్తం మీద తెలంగాణ పాలిటిక్స్ లో గ్రేటర్ ఎన్నికలు సరికొత్త సంచలనాలకు వేదిక కాబోతున్నాయన్నది మాత్రం నిజం. గ్రేటర్ హైదరాబాద్ పోరుకు ముందే భాగ్యనగరం వేదికగా పొలిటికల్ మైండ్ గేమ్ ఏ రేంజ్ లో స్టార్ట్ అయిందో అర్థమవుతోంది. కూటమిగా వస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలుతుందనే అంచనాలతో పాటు లోకల్ సెంటిమెంట్ ను అస్త్రంగా మార్చుకోవాలని బీఆర్ఎస్ గట్టిగానే ప్లాన్ చేస్తోంది. మరి అటు కాంగ్రెస్ ఇటు ప్రతిపక్షాల వ్యూహాల మధ్య గ్రేటర్ ఓటర్ నాడి ఎటువైపు ఉందనేది రాబోయే రోజుల్లో తేలనుంది.